శ్రీగురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణ ఆయనము, తేదీ 13/12/2025. సూర్యోదయము ఉదయం 6 గంటల 1 నిమిషము, సూర్యాస్తమయము సాయంత్రం 5 గంటల 27 నిమిషములు. బహుళపక్షము, తిథి బహుళ నవమి, స్థిరవాసరే అంటే శనివారము, ఉత్తరా నక్షత్రము. ఇది ఉదయము 9 గంటల 33 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి హస్తా నక్షత్రము ప్రారంభమవుతుంది. ఆయుష్మాన్ యోగము, తైతుల కరణము. ఈరోజు శుభ సమయములు లేవు. రాహుకాలము ఉదయము 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నము 1 గంట 30 నిమిషముల నుండి 3 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 6 గంటల నుండి 7 గంటల 36 నిమిషముల వరకు ఉంటుంది. వర్జము సాయంత్రము 6 గంటల 27 నిమిషముల నుండి రాత్రి 8 గంటల 8 నిమిషముల వరకు ఉంటుంది. అమృత గడియలు సాయంత్రము 5 గంటల 1 నిమిషం నుండి 6 గంటల 41 నిమిషం వరకు ఉంటుంది. ఈరోజు శనివారము. ఇది శని భగవానుని యొక్క ప్రశస్తమైన దినము. శని భగవానుని యొక్క లగ్న జాతకులు కానీ రాశి జాతకులు కానీ ఎవరైనా శని భగవానునికి ప్రీతికరమైన పనులు చేయడం ద్వారా వారికి అనుకూలత మీపై ఉంటుంది. ఈరోజు శనిగ్రహ స్తోత్రము కానీ, శనిగ్రహ కవచ స్తోత్రము కానీ, శనిగ్రహ అష్టోత్తర నామావళి కానీ పారాయణం చేయవచ్చును. అలాగే ఈరోజు ఈ జాతకులు పాదరక్షలు లేకుండా నడవవచ్చును. వృద్ధులకు సేవ చేయడము, మూగజీవములకు ఆహారము అందించడము లాంటివి కూడా చేయాలి. శని భగవానునికి తైలాభిషేకము చేయవచ్చును. దానము చేయవలసినవి నల్లని వస్త్రములు, నల్ల నువ్వులు దానం ఇవ్వవచ్చును. లేదా నువ్వులను వేయించి అందులో శర్కర కలిపి ప్రసాదం లాగా కూడా ఆలయంలో పెట్టవచ్చును. ఈ జాతకులకు ఎవరికైనా శని భగవానుని యొక్క మహర్దశ కాలంలో శని భుక్తి కానీ అంతరదశా కాలం నడుస్తున్న కాలంలో పైవన్నీ చేసుకుంటూ శని భగవానుని యొక్క అనుగ్రహం పొందగలరు. ఈరోజు ఉత్తరా నక్షత్రం. ఇది సూర్య భగవానుని యొక్క నక్షత్రం కాబట్టి ఇది శని భగవానునికి వ్యతిరేకంగా ఉంటుంది. కనుక ఆ కాలంలో ఈ లగ్న జాతకులు శని భగవానునికి వ్యతిరేకమైన పనులు చేయరాదు. తదుపరి హస్తా నక్షత్రం, అందులో మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే సూర్య భగవానునికి ప్రీతికరమైన పనులు కూడా ఆ కాలంలో చేయరాదు. ఈరోజు వ్యాపారము, వాహన ప్రాప్తము, రిజిస్ట్రేషన్స్, పెళ్లి చూపులు, అలాగే అద్దె ఇల్లు మారుటకు కూడా అనుకూలమైన రోజు. ఉత్తరా నక్షత్రంలో పుట్టిన జాతకులు పఠించవలసిన విష్ణు సహస్రనామములు: 1వ పాదం వారు 45వ నామము, 2వ పాదం వారు 46వ నామము, 3వ పాదం వారు 47వ నామము, 4వ పాదం వారు 48వ నామమును పఠిస్తూ ఆ కరుణామయుడైన ఆ కలశాబ్ది వాసుని కరుణా కటాక్షములు పొందగలరు. ఎవ్వరు కూడా ఎవరికి వ్యతిరేకమైన పనులు చేయకుండా అధిష్టాన దేవతల అనుగ్రహం పొందుతూ జీవనయానాన్ని స్థిరముగా సాఫీగా సాగిస్తూ సాఫల్యత చెందగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.